బీసీల రాష్ట్ర బంధుతో బీసీల ఐక్యత ప్రపంచానికి తెలిసిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద బీసీ విద్యార్థి సంఘ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జాజుల శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. రాష్ట్ర బంధు ట్రైలర్ మాత్రమే అన్నారు. ఈ బంధుతో ఉద్యమం ఆరంభం అవుతుందన్నారు. త్వరలో అన్ని సంఘాలతో కలిసి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. బంధుకు అన్ని పార్టీలు అన్ని సంఘాలు కలిసి రావడం మొదటిసారన్నారు. బంధుకు మద్దతుగా ప్రధాన రాజకీయ పార్టీల మద్దతుతో కనీ విని ఎరుగని రీతిలో బంద్ విజయవంతమైందని తెలిపారు. నిన్న జరిగినటువంటి బంద్ మీరందరూ చూశారు. చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో ఇలా బంద్ విజయవంతమైంది. బీసీలు బీసీ శ్రేణులు తెల్లవారుజామున 4 గంటల నుండే రోడ్ల మీదకి వచ్చి ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తూ బంద్ను విజయవంతం కావడానికి సర్వశక్తులు ఒడ్డించి నిన్న విజయవంతం చేయడం జరిగింది. ఇవాళ విజయవంతం చేసి తర్వాత నిన్నటి బంద్ తోటి రాష్ట్రంలో బీసీల యొక్క ఐక్యత, బీసీల యొక్క రాజకీయ సంఘటిత శక్తి, బీసీల యొక్క బలమేందో ఈ ప్రపంచానికి తెలిసిపోయింది. ఈ బంద్ ఒక హిస్టారికల్గా ఒక భూకంపం సృష్టించే విధంగా ఒక రాష్ట్రంలో ఒక చారిత్రాత్మకంగా ఈ బంద్ జరిగింది. ఈ బంద్ ఒక ట్రైలర్ మాత్రమే. నిన్న జరిగినటువంటి రాష్ట్ర బంద్ ఒక ట్రైలర్ మాత్రమే. ఎందుకంటే 42% రిజర్వేషన్ల గురించి ఈ బంద్ జరిగింది. ఈ బంద్ చాలా మంది రాష్ట్రంలో అనుకుంటున్నారు ఈ బంద్ తోటి ఉద్యమం మూసింది ఏమనుకుంటున్నారు. కానీ మేము గతంలో చెప్పాము, ఇప్పుడు చెప్తున్నాం, ఈ బంద్ ఆరంభం మాత్రమే. మళ్ళా జేఏసీ 1-2 రోజుల్లో కూర్చొని భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తాం. ఇక ఈ బంద్కు మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ఒక డిమాండ్ మీద అందరూ కలిసి రావడం ఒక ప్రప్రథమం. ఇది